నమస్కారం. ఈరోజు మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయకూడదు అంటే మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, మెడ నరాలు అరిగిన వాళ్ళు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముందుకు అసలు వంగకూడదు కాబట్టి వాళ్ళు అసలు చేయకూడదు. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. సూర్య నమస్కారాల వల్ల మెయిన్గా ఫస్ట్ లాభాలు తెలుసుకుందాం. మనకు వెన్నెముక భూమికి లంబకోణంలో ఉంటుంది. వెన్నెముక నానుకొని 7 గ్లాండ్స్ ఉంటాయి. వెన్నెముక చివరి భాగాన సెక్సువల్ గ్లాండ్ ఉంటుంది. దానిపైన ఓవరీస్ ఉంటాయి. దానిపైన ప్యాంక్రియాస్ ఉంటాయి. ఆ ప్యాంక్రియాస్ పైన ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్ పైన థైమస్ గ్లాండ్ ఉంటుంది. థైమస్ గ్లాండ్ పైన థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ పైన పిట్యూటరీ గ్లాండ్, దానిపైన పీనల్ గ్లాండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సూర్య నమస్కారాలు చేసినప్పుడు వెన్నెముక కిందికి వంచడము లేవటము జరుగుతుంది కాబట్టి ఈ అన్ని గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అవి చైతన్యవంతంగా తయారయ్యి సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఓవరీస్కి సంబంధించి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేదంటే సంతానలేమి పిల్లలు లేని వాళ్ళు, తర్వాత ప్యాంక్రియాస్ వల్ల షుగర్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ గ్లాండ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ సూర్య నమస్కారాలు చేసుకోవటం మూలాన అవన్నీ తగ్గిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే సూర్య నమస్కారాలు అనేవి సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు. సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అంటే ముందుగా 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. ఫస్ట్ ఊర్ధ్వహస్తాసన్, 2 చేతులు పైకి తీసుకెళ్ళినప్పుడు నిండుగా శ్వాసను తీసుకోవాలి. తర్వాత కిందికి వంగినప్పుడు శ్వాసను వదిలేస్తూ పాదహస్తాసనం చేయాలి. తర్వాత ఒక కాలు వెనక్కి పెడుతూ ఆశ్వసంచలనాసన్, మళ్ళీ శ్వాసను తీసుకోవాలి. తర్వాత పర్వతాసన్, శ్వాసని వదిలేసేయాలి, తల కిందికి వస్తుంది. తర్వాత సాష్టాంగాసన్, నార్మల్ శ్వాసను తీసుకోవాలి, వదిలేసేయాలి. తర్వాత భుజంగాసన్, తల పైకి ఉంటుంది, శ్వాసను తీసుకోవాలి. మళ్ళీ పర్వతాసన్, శ్వాసను వదిలేసేయాలి. తర్వాత అశ్వసంచలనాసన్, శ్వాసను తీసుకోవాలి. తర్వాత పాదహస్తాసన్, శ్వాసను వదిలేసేయాలి. తర్వాత ఊర్ధ్వహస్తాసన్, శ్వాసను తీసుకోవాలి. తర్వాత నమస్కార ముద్ర, శ్వాసని తీసుకొని వదిలేస్తూ ఉండాలి. ఫస్ట్ తల పైకి వెళ్ళినప్పుడు శ్వాసను తీసుకోవాలి, తల కిందికి వచ్చినప్పుడు శ్వాసను వదిలేయాలి. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేసినామంటే సింపుల్గా చేసేయచ్చు. దీనివల్ల ఇంకా మెయిన్ లాభం ఏంటంటే ఒబేసిటీని కూడా తగ్గిస్తుంది, అధిక బరువును తగ్గిస్తుంది. అదే సర్వరోగ నివారణ అని చెప్పుకున్నాం కదా. రెగ్యులర్గా 21 days 41 days ఛాలెంజ్గా తీసుకొని చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే తగ్గిపోతుంది.